గతంలో చంద్రబాబు గారు అపోజిషన్ లీడర్గా ఉన్న సమయంలో 2022లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో నందిగామలో కరెంటు తీసేసి చంద్రబాబు గారి మీద హత్యాయత్నం ప్రయత్నం జరిగింది. మనందరికీ తెలుసు. చంద్రబాబు గారిని లక్ష్యంగా చేసుకుని బలంగా రాళ్ళు విసిరితే అవి ఆ సెక్యూరిటీ గార్డు పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు తలకు తగిలి తల కూడా పగలటం జరిగింది. సో అప్పుడు ఇది తీవ్ర దుమారం రేపింది. రాజకీయంగా కూడా చాలా తీవ్ర దుమారం రేపింది. ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి మీద ఇలా రాత్రులు కరెంటు తీసేసి రాళ్ల దాడి చేశారు అంటే ఇదొక ప్రీ ప్లాన్డ్ కుట్ర. టయానికి కరెంటు పోవటం కావచ్చు, రాళ్ళు విసరటం కావచ్చు, యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఒక ప్రీ ప్లాన్డ్ కుట్ర. కాకపోతే అప్పుడు అధికారంలో ఉంది వైసీపీ కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోలేదు. అప్పుడు నిందితులను తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ అంటే ఏదైతే సీరియస్ సెక్షన్లు ఉన్నాయో వాటిని నమోదు చేయకుండా తాత్కాలికమైనటువంటి సెక్షన్లు నమోదు చేసి ఇమీడియట్గా సెల్ఫ్ బెయిల్ ఇచ్చేసి వాళ్ళని బయటకు పంపేయడం జరిగింది. బట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని సీరియస్గా తీసుకుని విచారణ ప్రారంభిస్తే చాలా లోతైన విషయాలు బయటకు వచ్చాయి. ఇదంతా కూడా అప్పటి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి కుట్రగా పోలీసులు తేల్చారు. అందులో మొదటి 4 లేదా 5 నిందితులు ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని వ్యూహాన్ని రచించింది కావచ్చు, దాన్ని అమలు చేసింది కావచ్చు, చంద్రబాబు గారి మీద హత్యాయత్నం చేసింది కూడా వాళ్లేననే ఉద్దేశంతో పోలీసులు అయితే అదనపు సెక్షన్లు అయితే జోడించారు. ఏదైతే కింది కోర్టు ఇచ్చినటువంటి తాత్కాలిక బెయిల్ ఉందో దాన్ని హైకోర్టు అయితే కొట్టేసింది. ఒక రకంగా హైకోర్టు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత సీరియస్ అఫెన్స్ ఉండి ఇన్ని ఆధారాలు ఉన్నటువంటి కేసులో నిందితులను సెల్ఫ్ బెయిల్ ఇచ్చేసి వదిలేయటమే కాకుండా కీలక సెక్షన్లు నమోదు చేయకుండా కింది కోర్టు చెప్పటం పట్ల హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఆ బెయిల్ను రద్దు చేస్తూ ఇప్పుడు ఇమీడియట్గా హైకోర్టు నోటీసు అందిన 5 రోజుల్లోపు వెంటనే పోలీసుల దగ్గర లొంగిపోవాలి అని చెప్పి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఆ రోజు అధికారం వాళ్ళది కాబట్టి ఏకంగా అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ లీడర్గా ఉండి Z+ కేటగిరీగా ఉన్నటువంటి చంద్రబాబు గారి మీదే హత్యాయత్నానికి తెగబడ్డారు. అంటే ఏ స్థాయిలో కుట్రలు పన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే చంద్రబాబు గారు అడ్డు తొలగించుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గెలవలేడు అనే ఇదిలోకి వచ్చి వాళ్ళు అంతకు బరి తెగించారు. సరే, జరిగిన దాన్ని అప్పుడు పోలీసులు ఏం చేశారు? సెక్షన్లు పెట్టలేదు. ఎందుకంటే ఉన్నది వాళ్ళు. అప్పుడు కూడా ఎందుకు పెట్టారు వాళ్ళ మీద కేసు అంటే తప్పని పరిస్థితిలో పెట్టారు. అప్పుడు ఎవరైతే సెక్యూరిటీ గార్డుకి బలమైన దెబ్బ తగిలిందో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొంతమంది మీద కేసు పెట్టాలి కాబట్టి తూతూ మంత్రంగా బెయిల్ వచ్చే సెక్షన్లు పెట్టి వదిలేశారు వాళ్ళని. బట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సీరియస్గా తీసుకుంది. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రిని చంపడానికి ప్రయత్నం చేయడం అంటే మాటలా కాదు కదా. సో దాని మీద కూటమి ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు ఆ కోర్టులో హైకోర్టు ఈ విషయంలో వారందరికీ కూడా బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఒక వార్త కూడా వచ్చింది, చూద్దాం. చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటనలో నిందితులకు హైకోర్టు షాక్. నలుగురికి నందిగామ మెజిస్ట్రేట్ ఇచ్చిన బెయిల్ రద్దు. వారంలో సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశం. వైకాపా నేతలు అంటే మాజీ ఎమ్మెల్యేతో పాటు మరికొంతమందికి మాత్రం కఠినమైన షరతులతో కూడినటువంటి ముందస్తు బెయిల్ అయితే ఇచ్చింది. కానీ అసలు నిందితులుగా ఉన్నటువంటి ఆ 4 వ్యక్తులకు మాత్రం బెయిల్ రద్దు చేసి వెంటనే కోర్టులో లొంగిపోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది. వైకాపా హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అంతమొందించాలన్న ప్రణాళికతో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాళ్ల దాడికి పాల్పడిన మొదటి 4 నిందితులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. హత్యాయత్నం తదితర తీవ్ర సెక్షన్లు వర్తించవంటూ నామమాత్రపు సెక్షన్లతో రిమాండ్ విధించకపోవడంతో వెంటనే సెల్ఫ్ బెయిల్ మంజూరు చేస్తూ నందిగామ మొదటి తరగతి అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ 2024 నవంబర్ 23 ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టింది. ఆ బెయిల్ను రద్దు చేసింది. హైకోర్టు తీర్పు అందిన వారంలో సంబంధిత వ్యక్తులు సంబంధిత మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ 4 నిందితులు ఎవరనుకుంటే కన్నెగంటి సజ్జనరావు, బెజవాడ కార్తిక్, పరిమి కిషోరు, మార్తా శ్రీనివాసరావు. సో వీరి 4 ఈ చంద్రబాబు గారి హత్యాయత్నంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు. ఆ రోజు జరిగినటువంటి దాడి నిజంగా చంద్రబాబు గారికి రాళ్ళు తగిలిండుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేవి. అది సెక్యూరిటీ గార్డుకి తగలటంతో కొంత ఆ తరువాత ఎప్పుడైతే వీళ్ళు రాళ్ళు విసురుతున్నారు అని సెక్యూరిటీకి అర్థమైందో వెంటనే వాళ్ళు సేఫ్టీ గార్డ్స్ పెట్టి చంద్రబాబు గారికి రాళ్ళు తగలకుండా అడ్డుకున్నారు. కానీ అదే క్రమంలో చంద్రబాబు గారి పక్కన నిలబడినటువంటి సెక్యూరిటీ గార్డుకి తలకు చాలా తీవ్రమైన గాయం తగిలింది. సో అదే కానీ ఒకవేళ చంద్రబాబు గారికి తగిలిండుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే
క్లియర్ కట్గా రాళ్లతో కొట్టాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఒక రకంగా చంద్రబాబు గారి మీద హత్యాయత్నంతో సమానం ఇది. అదే సమయంలో బాంబు లాంటిది తీసుకుంటే అసలు ఎవరు మాత్రమే ఏం చేయగలరు. సో దీని మీద హైకోర్టు కూడా మొన్న సీరియస్ అయింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న వైకాపా అప్పటి ఎమ్మెల్యే మండితోక జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అయిన అరుణ్ కుమారు, శేఖర్ రావు, బుజ్జి, వెంకట్రావు, రమేష్ బాబు, సతీష్ రెడ్డి, యాకూబ్ బాలి తదితరులకు కఠిన షరతులతో కూడిన ముందస్తు బెయిల్ని అయితే మంజూరు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి అయితే తీర్పునైతే వెలువరించారు. సో 2022 నవంబర్ నాటి ఘటన. సో ఇది 2022 నవంబర్ 4న నందిగామలో చంద్రబాబు గారు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడంతో పాటు Z+ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబును అంతమొందించే ఉద్దేశంతో నాటి వైకాపా నేతలు కుట్రకు ప్రణాళిక రచించారు. ప్రచార రథంపై చంద్రబాబు గాంధీ సెంటర్కు రాగానే విద్యుత్ తీసేసి రాళ్ల దాడి చేశారు. చంద్రబాబుకు తగలాల్సిన ఓ రాయి రక్షణగా నిలిచిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావుకు బలంగా తగిలింది. మధుసూదన్ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అప్పట్లో నిందితులెవరో పేర్కొనకుండా ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దులిపేసుకున్నారు. విషయం ఏంటంటే అసలు ఆ నిందితులు ఎవరో మాకు తెలియదు, అంతమందిలో ఎవరు కొట్టారో మాకు తెలియదు అని చెప్పి నిందితులు ఎవరు అనేది కూడా అప్పట్లో పోలీసులు తేల్చలా. అంటే రాళ్ళు విసిరిన వ్యక్తుల్ని పోలీసులు వదిలేశారు. ఆ రోజు చంద్రబాబు గారి మీద హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తుల్ని పోలీసులు వదిలేశారు. అంటే ఆ రోజు వ్యవస్థలు ఎలా పనిచేసాయో చూడండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్ టీములను ఏర్పాటు చేసి లోతైన విచారణ జరిపింది. చంద్రబాబును అంతమొందించాలనే కుట్రతోనే ప్రణాళిక రచించారని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఐపీసీ 120B అంటే నేరపూరిత కుట్ర, ఐపీసీ 147 5గురు లేదా అంతకంటే ఎక్కువ మంది దొమ్మి లేదా అల్లర్లకు పాల్పడటం, 307 హత్యాయత్నం, 332 విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని గాయపరచడం, 353 విధులు నిర్వర్తించకుండా ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకుని దాడి చేయటం, 149 నేరం చేయాలన్న ఉద్దేశంతోనే గుంపుగా చేరటం. సో ఈ సెక్షన్లన్నీ కూడా అసలు అప్పుడు యాడ్ చేయాలి. ఇప్పుడు పోలీసులు పెట్టిన సెక్షన్లు వైసీపీ హయాంలో నిందితుల మీద పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలి అసలైతే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏ సెక్షన్ కూడా పెట్టకుండా అసలు నిందితులు ఎవరో మాకు తెలియదని చెప్పి కేవలం 324 సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. బట్ ఇప్పుడు పెట్టిన సెక్షన్లు అసలు సెక్షన్లు, అందులో చంద్రబాబు గారి మీద హత్యాయత్నం ఉంది, విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగిని గాయపరచడం ఉంది, దీంట్లో కుట్రకోణం ఉంది, 4 లేదా 5 కలిసి దొమ్మి లేదా అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారనడానికి ఆధారాలు ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి. వాస్తవానికి ఇవి కూడా 2-3 టీములుగా ఏర్పడ్డారు వాళ్ళు కూడా. సో అది కూడా ఇందులో ఉంటుంది, ఒకసారి చూద్దాం. మొదట 4 నిందితులైనటువంటి ఎవరైతే సజ్జనరావు, కార్తిక్, కిషోరు, శ్రీనివాసరావులు ఉన్నారో వాళ్ళని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు 2024 నవంబర్ 23న హాజరుపరిచారు. అయితే వారి మీద పెట్టినటువంటి ఈ సెక్షన్లు వర్తించవని అప్పట్లో మెజిస్ట్రేట్ పేర్కొంటూ కేవలం 324, 120B కింద జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పాటు నిందితులకు వెంటనే బెయిల్ అయితే మంజూరు చేస్తే దీన్ని సవాల్ చేస్తూ తర్వాత హైకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. ఇక పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబుపై దాడి చేసి అంతమొందించాలనే ప్రణాళిక రచించారు. అందుకోసం 3 బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. అందులో 2 బృందాలు రాళ్ల దారికి పాల్పడ్డాయి. బహుశా ఒక బృందం ఏంటంటే అల్లరి చేసే ప్రయత్నం చేసి అక్కడ అలజడి సృష్టించే ప్రయత్నం చేయటం. అంటే ఒక పక్కా ప్రీ ప్లానెడ్ ప్రకారం చేసుకున్నటువంటి కుట్ర. యాదృచ్ఛికంగా అనుకోకుండా ఏదో భావోద్వేగానికి లోనే చేస్తే దీనికి ఇంత ప్లాన్ ఉండదు. కానీ 3 బృందాల కింద ఏర్పడి 2 బృందాలు రాళ్ల దాడి చేస్తే ఒక బృందం ఏమో కింద అల్లరి సృష్టించే ప్రయత్నం చేయటం, అలజడి సృష్టించే ప్రయత్నం చేయటం. సో ఒక ప్రీ ప్లానెడ్గా చేసుకున్నారు. సో అప్పుడు ఆ బృందాలలో విసిరినటువంటి రాళ్ళు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కు బలంగా తాకాయి. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. నిందితులు తీవ్రమైన నేరం చేసినా మెజిస్ట్రేట్ మాత్రం ఉదార స్వభావంతో వ్యవహరించి బెయిల్ ఇచ్చారని, ఇప్పుడు చెప్పినటువంటి సెక్షన్లన్నీ కూడా వారికి వర్తిస్తాయి అని చెప్పి వాదనలు వినిపించారు. సో ఆ వాదనలతో ఏకీభవించినటువంటి హైకోర్టు అంటే ఇన్ని స్పష్టమైన ఆధారాలు ఉంటే అసలు బెయిల్ ఎలా ఇచ్చారు, నిందితుల మీద ఈ సెక్షన్లు ఎందుకు పెట్టలేదని చెప్పి కింది కోర్టు మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో
చేయడంతో పాటు వెంటనే ఈ సెక్షన్లన్నీ నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని ఆదేశిస్తూ వెంటనే వారం రోజుల్లో ఈ నలుగురు నిందితులు ఎవరైతే చంద్రబాబు గారి హత్యకు కుట్ర పన్నిన ప్రధాన నలుగురు ఉన్నారో వాళ్ళ నలుగురు కూడా వారం రోజుల్లో కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇప్పుడు వైసీపీ మేడకు ఉచ్చుప్పుడు బిగసిపోతుంది. ఎందుకంటే వీళ్ళని కస్టడీకి తీసుకున్న తర్వాత అసలు కుట్రకు కర్త కర్మ క్రియ ఎవరనేది తీగలాగుతారు. ఎందుకంటే ఇప్పటికే అప్పుడు మాజీ ఎమ్మెల్యే వీళ్ళంతా ఎమ్మెల్సీ వీళ్ళంతా కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు ఆల్రెడీ ఇప్పటికే. సో ఈ కుట్ర వెనక ఇంకా ఎవరున్నారు, ఎవరి ఆధ్వర్యంలో ఈ కుట్ర పన్నారు అనేది వాళ్ళ అరెస్టు తర్వాత అయితే బయటపడబోతుంది. ఏది ఏమైనా అప్పటి విషయం మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పుడు వైసీపీకి కొత్త చిక్కులైతే వచ్చాయని స్పష్టంగా చెప్పొచ్చు.